మందంతా పనికి వేయింది చూసి ఎక్కడో మంది పొలగాళ్ళను బయట వంట పెడితే వాళ్ళ పొలగాలను వెతికొచ్చింది. వాళ్ళు బయట వెళ్తే వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఊకుంటారా నన్ను ఎత్తుకపోయి చేసుకుంటారు. అంతకంతూ వాడు ఏమన్నా అంతకంత ఏడేళ్ళ పిల్లగాడు వస్తానే బదట వంట పెట్టిపోతారు. పొల్లెవలు రాజ్యాల రాజు పగడంపు మహారాజు ప్రాణం పోయింది. వాళ్ళ భార్య ముఖ్యమైన కన్నా కూడా చచ్చిపోయింది. అప్పుడు సప్పులేగిన గడ్డ కుటుంబం అనేది కదా పురుషులకెళ్ళ బయటకు వచ్చి చూడవద్దాన మరి సిగ్గుపోతూ మోరు దోపులు చీకటి అయితే ఇంటికి రాను సిగ్గుపోతూ మోరు దోపు చీకటి అయితే ఇంటికి రాను మళ్ళా ఎలా రాకెట్ పోతావే నేను మిల్లు పనికి పోతారా బట్లు పట్ట నిద్ర అయితే అదే ఉనుకల వంట బురదల నిద్ర నిద్ర పడతా బురదల నీకు ఎక్కడైనా నిద్ర పడుతుంది అంతే. సరే ఈ బిడ్డ రాజుగారిన బిడ్డ మనం దాదుకోవాలి మరి అట్లా చెప్పు బావ నా మైండ్ అంతా డిస్టర్బెన్స్ చేసి బావ అంటే వాడు 15 రోజుల దాకా పక్కే తొక్కడు. సాదుకోవాలి మనం సాదుకుందాం. నేను సాధానంటాను నా పెంచాలంటాను. ఇక మనకు కూడా పిల్లలు లేరు కాబట్టి కొడుకుల్లో కొడుకులే బిడ్డల్లో బిడ్డలో మనం సాదుకుందాం అని అంటావు. గట్లనే అంటాన్నా. మరి గట్ల చెప్పు నువ్వు మనిషి లెక్క మనిషి. నేను చెప్పేదాకా నువ్వు ఎక్కడ అయినవే ఏమో అచ్చుడితో నువ్వు ఎక్కడ ఏమో ఏమో అని మొత్తుకుంటుంది. అంతేనా? సరే ఇక సాదుకుందాం. సాదుకోవాలి. నేను పోతాన్నా ఇక్కడికి కచేరి కాడికి పోయి రాజ్యం రాలి. ఆగు ఏందే మంచమే ఎందుకు నేను పండ్లు కొరకు ఎక్కువ ఫైటింగ్ తక్కువ. నేను ఆడదానికి మంచమే తానే. మరి మొగోళ్ళు బాగున్నారా టీవీలు వేస్తావు మొగోళ్ళు మందికి నేను ఎందుకు ఎత్తాను నీకు ఎందుకు ఎత్తా. మరి ఆడవాళ్ళకి మంచాలు లేకపోతే పొల్ల చేతులు లేవు ఇండే రబ్బర పుస్తకం నేను వేసుకోగా ఈ పొల్ల కింద పడుతుంది. ఇది వరకు కన్నదాన్ని కాకపోతే పెంచిందాన్ని కాకపోతే గట్ల పొల్ల కింద పడితే నేను మంచం ఏమంటానండి. మంచం వేసిన పడే ఇంటికాడ ఎత్తలేడు చూస్తలేం కావచ్చు. ఒక్కరికి కాదు నువ్వు ఇద్దరికి వెయ్యాలి. ఇంకా వేసినావు కదా పోతానవా? పోతానా ఆగు ఆయన నిలుగా నేను బాధంటాను కదా మరి నువ్వు ఎండకెండ అయినా బాధంటావు. ఈ మొగాన్ని కొడుతుంది మొరమరాంటా. నేను కన్నట్టు ఫీల్ అవుతాను. ఇక నువ్వు ఫీల్ కాకు బాగా మళ్ళీ ఫెయిల్ అవుతావు. నేను కంటును రాయి వరకే కంటు కానీ కంటే కలర్ పోతానని ఆగుతాను. సరే నీళ్ళు కాగబెట్టి
నీళ్ళు కాగబెట్టిన ఆగబెట్టినావు కదా పోతానా ఆగు ఆగిన మంచం కింద ఒక పీట పెట్టు దూరం ఒక తాడి కట్టు అయ్యో ఉరి పెట్టుకుంటావా ఏంది నేను ఊరు పెట్టుకొని నేను పెట్టుకుంటా గానీ నేను దప్పర లేవంగా తాడు పట్టుకొని పీట మీద ఒక అడుగు పెట్టి ఆ తాడు పట్టుకొని అన్న నీకు పెద్ద ఆపరేషన్ అయిందా ఇదో పీరు దొరికింది సరే తాడు కట్టినా పీట పెట్టినా ఏవో అక్కడ మన సైదాపూర్ మండలమే కదా ఆడ క్యాంపు పడ్డదట ఆడ ఏం చేయాలి పిల్లలు కుట్టకుండా ఆపరేషన్ తెచ్చుకోపో కుట్టకుంటా ఇంకా మనకెక్కడ కుడతారా నువ్వు అందుకే ఇక మనకు అద్దు పుట్టుడద్దు ఇక అట్టిగా పోవాలి పైసలు ఇప్పుడు మొన్న కాదు డ్రెస్ టీల్ మీద 2000 రూపాయలు ఇస్తారట ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళకి ఆ పిందె పట్టుకొని ఆ పైసలు పట్టుకొని రాంగా మేకపోతు మటన్ కిలోన్నర కొట్టించుకొని బ్రాండ్ షాప్ పోయి మెనసరాజు మందు బాటలు నరగట్టుకుంటా బాటలు ఎవరు ఆపు నీకు ఫుల్ నాకు నీకు ఫుల్ అయితే నాకు ఎట్లా కాదండి బ్యాలంతల మందు తాగుతూ మనసులు మంచిగా ఉంటారు మందు తాగానే మనసుకు పండాలి పొలగానే సరే పోతా తెత్తమాడే ఎత్తావు కదా నాదా ఓ నాదా సుంకరి మల్లయ్య గాడిపోతుంది మన గుడిసె ఊగుతుంది మన గుడిసెలకి పిల్లగాళ్ళు బతుకుతారా ఎండ కొడితే మన గుడిసె గలగల వాన కొడితే మన గుడిసె బొల్ల బొల్ల అందుకొరకు ఈ గుడిసె లోపల సాదుకుంటే పొలగాళ్ళు బతకరు రాజుగన్న పిల్లలు రాజుగారింటికి అన్న సాదుకుందాం వెళ్ళిపోయింది లెక్క అల్లు ఎందుకు ఉంచాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు కదా మనం పోయి దూరావుల పాలు పోసి దొర పిల్లల లెక్క సాద్దాం అయ్యావుల పాలు పోసి పటేలు పిల్లల లెక్క సాద్దాం అక్కడ పోయి సాదుకుందాం అంట సరే మంచిది పోదాంపా వెళ్ళిపోదాం అందరూ భార్య భర్తలు ఇద్దరు బయలుదేరిండు వాళ్ళు భార్య భర్తలు బయలుదేరిండు వాళ్ళు భార్య అయ్యో నన్ను ముందే ఉన్నలో ఈ రాజాని మంగులో మంగుల కాదే బంగుల కాదు బాగానే ఉన్నాయి కదా ఖుషీలు చదువురాని మొద్దు ములకేసి కూతు నువ్వు అంటే బాగా స్టడీ చేసి లేరు చదివినా కానీ నా చదువుడు చూడేస్తాను కానీ ఇదే మేడ లోపల పెంచాలి సాధారణ పిల్లగాడు బాగానే ఉన్నాయి తొట్లు ఇది మొత్తం పౌతు తొంటకే అలవాటు అయిందమ్మా ఒక్క ఆదివారం నాడే ఉపాసం ఉంటాండి 2 రోజులు ఉపాసం ఉంటాను రోజు తొంట్లే తింటాండి ఇంకా తొంట్ల జ్వరం అయితే తింటారు టెంట్లు ఇల్లు అంతా మనదే కదా మొత్తం మనదెంట్లో అయితే పిల్లలది పిల్లలదే కానీ పోతానా వెళ్తున్నా వెళ్ళవయ్యా వెళ్ళు ఆగోటువంటి ఏనాడు రాజు కచ్చరికాడికి వెళ్ళిపోయినా సుంకరి మల్లయ్య రాజు పెట్టుకున్న కిరీటం పెట్టుకొని రాజ్యం వెళ్తారా కొడుకులు పెంచి పెద్ద చేసి రాజ్యం అప్ప చెప్పేదాకా రాజు కూసున్న కుర్చీల కడకం పెట్టి పక్కన కుర్చీ వేసుకొని రాజ్యాన్ని కాపాడుతాడు దేశాన్ని కాపాడుతున్నాడు ప్రజలే చేసే ప్రభు చేసే ప్రజలే శ్రేయసు పరాయి బంగారం అంటే మన్ను పెళ్ళనుకుంటున్నాడు పరాయి ఆడదంటే తోడబుట్టిన సెల్లా అని ఈ పిల్లగాడు వరాల రాజు పెరిగి పెద్దోడ ఏదాక రాజ్యాన్ని దేశాన్ని కాపాడుతా రాజు ఆ రాణి ప్రాణం పోవంగా నా చేతిలో పెట్టిల్లా అని ఇన్ని రోజుల బట్టి వాళ్ళ ఉప్పు తిన్నాము వాళ్ళ పప్పు తిన్నాము అన్నం లేనాడు అన్నదానం వేసిండ్రు బట్టలు లేనాడు బట్ట దానం వేసిండ్రు పుట్ట చూసి భోజనాలు పెట్టిండ్రు వాళ్ళు ఒళ్ళు చూసి వస్త్రాలు దానం వేసిండ్రు అరిచేతుల కారం పెడితే 60 ఏళ్ళైన మనిషి పోవద్దు మంచి పేరు మించిన దొరకని పిల్లల పేరుకు తెస్తా రాజుకి అన్నదమ్ములు లేరు రానికి దొరసానికి అక్క ఇళ్లలో అన్నదమ్ములు ఎవరు లేని ఈ పిల్లల చేత బట్టి అగో పెంపర్తన ఎత్తనన్నాడు సుంకరి వల్లయ్యా
ఇంటికాడ చూడు మా వీరలచ్చమ్మ కొడుకు స్నానం పోతుంది ఆ బిడ్డకు దూదుల్ల పాలు తడిపి ఆ బిడ్డను వనగా సాదుకుంటానా అని బిడ్డ చంద్రాల దేవి కొడుకు లేని ప్రేమలకు బిడ్డలు లేని ప్రేమలకు నువ్వే నా బిడ్డవాని సిరులో లెక్కించే సిన్ని నవ్వులే మదమానిక్కాలు చీకటి గడిగని పాప కన్నులే మలగని దీపాలు దినమంటే ఒక్క రోజు వారం అంటే 8 పక్షం అంటే 15 3 3 6 నెలల పిల్లలు 6 నెలల పిల్ల బిడ్డ అంబాడుతుంది శ్రీమంతి అడుగుల వీణ చంద్రాల దేవి ఏనాడు అంబాడుతున్నదో బడికి పోయిన పిల్లగాడు ఆ వరాల రాదు మరి పలకల పుస్తకాలు పట్టుకొని మేడకాడి కచ్చతల్లకు వంటశాలల తల్లి పని ఎత్తాను ఎవరు వీరలచ్చమ్మ ఆ పిల్లగాడు అనుకున్నాడు అయ్యో నా సెల్లె ఎడతాను మరి నా సెల్లె ఎడతాంది పులాన సుంకరి మల్లయ్య భార్య అయిన మమ్మల్ని తల్లెలక తల్లి దాదుకుంటాను నా సెల్లె నాడిస్తానా అని శరణెత్తుకొని మనకు తల్లి లేదు చెల్లెలా మనకు తండ్రి లేదు చెల్లె నిన్ను ఆడిస్తా పాడిస్తానా అని ఆ గడియ లోపల అల్లారి బుద్ధిగా వారి చేతుల వంతు శరణెత్తుకొని ఇంట్లోకెళ్ళి వరాల రాదు సెల్లె ఏడవకు సెల్లెలా బాధపడకు సెల్లె సుంకరి మల్లయ్య భార్య మనకు తల్లి అయింది
సుంకరి మల్లయ్య మనకు తండ్రైండు చెల్లెలా నా చెల్లె చంద్రాలదేవి ఈనాడు మన తల్లి ఉంటే మనకు గీ బాధలచ్చున చెల్లెలా నీవు బావనిళ్ళ పొంటి కొమట్ల ఇండ్ల పొంటి చెల్లెడెత్తుకొని ఆ పిల్లగాడు బయటికి పోతాడు బయటికి పోగానే వీరలచ్చమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయి పుల్లగాడు పొల్లెత్తుకొని పోనే పోతాడు అయినా నేను రాజుగారింటికి వచ్చి గిన్ని రోజులు ఈ మేడల్లా ఎక్కడే ఉన్నదో నేను తిరిగి చూడపోతే 7 మేడలు బొకోటి మేడలు సుట్టేడు కోటలు సూర్యలోగిళ్ళు గంగయ్య వాకిళ్ళు గంగన మగులు గోడలు ఈ భవనాలన్నీ తిరిగి చూస్తానని షడగాంతకు దుర్బుద్ధి పుట్టింది ఆడ బుద్ధి పుట్టింది బుద్ధులేమో ఎక్కువ పువ్వులేమో తక్కువ మీరు లచ్చమ్మ 7 మేడలైనా ఏమో సెదనుల్లో ఎందు వదిలిలో నాకు ఎదురేవాళ్ళు చదివేవాళ్ళు ఆ పెద్దల మంచి తేనె తెచ్చ పెట్టాలి ఇల్లు పాడు తెట్టుంటే బతుకుతాను ఇక్కడ చిన్నవాడు సురుకు దెబ్బల వాడు రాజుగారు తమ్ముడు పోయేగాడు ఈగలు ఈ పట్టు చీరలు ఈ పెట్టాల సొమ్ములు అన్ని కనబడ్డాయి సొమ్ములు చూడంగానే వీరలచ్చమ్మ కళ్ళు వేయి తిరుగుతున్నాయి ఈ సొమ్ములు ఈ బంగారు ఈ భక్తలు ఇవన్నీ నాకుండానంటే 2 పోరగాళ్ళు దత్తనుల్లో నాకులో ఇదంతా నాకే ఇద్దని ఆలోచనకు వచ్చింది ఆ వీరలచ్చమ్మ ధనం ఎక్కువైతే మదం ఎక్కువైతే మదం ఎక్కువైతుంది అటువంటి మడ ఎక్కువైతుంది కొవ్వు ఎక్కువైతే కోపం ఎక్కువైతుంది ఆగో ఆలోచన లేని వీరలచ్చమ్మకు 4 పూటలు 6 నెలలు తినటల్లకు దాని ముఖానుకున్న కళ్ళు నెత్తికెక్కినాయి ఓ లోకులాలో